ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరము కూడి ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనములు. మనమందరం కూడా క్షేమంగా ఇళ్ళకు చేరుకొని ఉంటాము. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ ఇంటిలో క్షేమంగా ఉన్నందుకు దేవునికి వందనములు. ఈ దినమంతా మన పనులలో దేవుడు మనకు జయమిచ్చి మనల్ని నడిపించినందుకు కూడా దేవునికి స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మనము ధ్యానించడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మాట 48వ కీర్తన 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ మాటలు మనము ఈ రాత్రి మనం ధ్యానించుకోవాలి. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు అంటే ఎవరు అంటే ఆయన చాలా గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన మనల్ని నిత్యము కాపాడే దేవుడు. ఆయన మన దేవుని పట్టణమందు పరిశుద్ధ పర్వతమందు గొప్పవాడు, బహుకీర్తనీయుడు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి వాడు. ఆయన సర్వభూమికి సర్వజనములకు దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడే దేవుడు. అదేవిధంగా ఆయన భీకరుడు, భయంకరుడు అయినటువంటి దేవుడు. ఎవరి పట్ల అయినా అన్యాయం జరిగితే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన యొక్క కృప మనపైన నిత్యము ఉన్నది. మనం ఆయన ఆలయమందు ఆయన కృపను ధ్యానిస్తున్నాము. ఆయన నామము ఎంత గొప్పది అంటే ఆయన కీర్తి ఎంత గొప్పదో ఆయన నామం అంత గొప్పది. ఆయన కీర్తి భూదిగంతముల వరకు ఎంతగా వ్యాపించిందంటే అంత గొప్ప దేవుడు ఆయన కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. కనుక మనమంతా కూడా సంతోషిస్తున్నాము. మనకు ఆయన దేవుడు కాబట్టి మనం ఎంతగానో సంతోషించాలి. ఈయన సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఈ సదాకాలం అనే మాట మనము యుగముల పర్యంతము నేను యుగముల వరకు సదాకాలం మీకు తోడై ఉంటాను అని ప్రభువైన యేసుక్రీస్తు కూడా తాను ఆరోహణమయ్యే దినంను మరి తన శిష్యులతో చెప్పాడు. ఆ మాటలు మనకు కూడా చెప్తున్నాడు. ఆయన నిత్యము మనతో ఉండే దేవుడు, నిరంతరము మనకు తోడై ఉండే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఈడు ఉన్నావా, ఎక్కడున్నావు, పరలోకంలో ఉన్నావా, ఎక్కడైనా సరే ఆయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉండే దేవుడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మనం ఆయన దగ్గరకు రావాలంటే ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈయన సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు అంటే ఆయన ఎప్పుడూ మారడు. అప్పుడు ఆయన మన దేవుడే, ఇప్పుడు మన దేవుడే, ఎప్పుడు మన దేవుడే. ఆయన నిరంతరము మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మరి మార్పులేని దేవుడు. మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎప్పుడు మారదు. మన పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ ఎప్పుడూ మారదు. ఆయనతో మనం నిత్యము సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనల్ని ఎంతగానో నడిపించేటువంటి దేవుడు. ఆయన యొక్క కృప నిత్యం ఉంటుంది, నిరంతరం ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు. మన జీవితకాలం అంతా కూడా ఆయన నడిపిస్తాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత మనం దేవునితో ఉంటాం కదా. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన మనకు ఫిజికల్గా కనిపించడు, కానీ మనం పరలోకానికి వెళ్తే ఆయన మనతోనే ఉంటాడు, మన ముందే ఉంటాడు. ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉంటాం. ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మరణం వరకు కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడు. మనము ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలా, ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, ఏ పరిస్థితుల్లో మనం ఉండాలి, ఈ లోక సంబంధమైన నడిపింపు కొరకైనా, ఆత్మీయ సంబంధమైన నడిపింపు కొరకైనా, పరిచర్యలో ఉన్నటువంటి వారి యొక్క నడిపింపు కొరకైనా, కుటుంబ జీవితంలోనైనా, ఉద్యోగ జీవితంలోనైనా, ఏ విషయంలోనైనా కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ఆయన యొక్క నడిపింపు కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన నడిపింపును బట్టి మనం నడుచుకోవాలి. ఆయన చిత్త ప్రకారం మనం ఉండాలి అని అనుకుంటే తప్పకుండా ఆయనతో మనము నిత్యము సహవాసం కలిగి ఉండాలి. ఉదయకాలంలో లేచిన వెంటనే మనం దేవుని సన్నిధిలో గడిపి ఆయనతో మనము సహవాసం కలిగి ఉన్నట్లయితే నిత్యము ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు. అందుకే ఆయన పైన మనము ఎంతగానో ఆధారపడవచ్చు. ఆయన పైననే మనం విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండవచ్చు. ఆయన మనకు నిశ్చయతనిస్తున్నాడు కాబట్టి మనము ఆ నిశ్చయతలో మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని ఈ రాత్రి మనము ఈ వాక్యంను ధ్యానిస్తూ పడుకొని నిద్రపోదాం.
నిద్ర, మంచి నిద్ర మనకి ఇవ్వాలని దేవుణ్ణి అడుగుదాం. ఎవరైనా నిద్రలేమితో బాధపడుతూ ఉంటే తప్పకుండా కీర్తనల గ్రంథం చదవాలి. 3వ కీర్తన, 4వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. అతడు మాట్లాడుతూ అంటాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని చెప్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప విశ్వాసం మనకు కలిగి మనము వాక్యము ధ్యానించి మనం నిద్రించినట్లయితే మనకు మంచి నిద్ర వస్తుంది. 4వ కీర్తనలో మరి దావీదు ఏమంటాడంటే, భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి అని చెప్తూ చివరి వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధి కాంతి అతని మీద ప్రకాశింపజేస్తాడు కనుక అతడు భయం లేకుండా ఒంటరిగా ఉన్నా కూడా, చాలామంది ఒంటరితనంతో ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు. నాకెవరు లేరు, నాకెవరు తోడు లేరు అని చాలా భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు అలాంటి భీతి నొందే హృదయాన్ని ఇవ్వలేదు. పిరికితనం గల ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. మనకు ఆయన ధైర్యం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు. మనం ఎప్పుడు కూడా అపవాదిని జయించాలి. ఆ భయం కలుగజేసేది అపవాదే. ఆ అపవాదిని ఇచ్చే ఆ భయాన్ని కలుగజేసే ఆ భయాన్ని మనము పారద్రోలి మనము ధైర్యంగా జీవించాలి. ఎందుకంటే మనం ఒంటరిగా ఎప్పుడూ లేము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో నేను కూడా ఒంటరిగా ఉంటాను. అయితే దేవుడు నాకు తోడై ఉన్నాడన్న నమ్మకం, విశ్వాసం నాకు అధికం. కాబట్టి ఎంత ఒంటరితనం అంటే ఎవ్వరూ లేకపోయినా కూడా నాకు అసలు భయం అనేది నేను పెద్దగా అసలు ఎరగను. అంటే పట్టించుకోను కూడా. అసలు ఎవరూ లేకపోయినా నేను అసలు పట్టించుకోను. ఆ విధమైనటువంటి ధైర్యం, విశ్వాసం మనకు రావాలి అంటే ఆ ఒంటరితనానికి మనం భయపడకూడదు. ఎవరూ లేరు అనే మాటలు మనకు రాకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా. దేవుడు తగిన సమయంలో తగిన మరికి ఎప్పుడు అవసరమో అప్పుడు ఇమ్మీడియట్గా మనకు సహాయాన్ని పంపించగలిగిన శక్తివంతుడు. కాబట్టి మనము ఆ ధైర్యంతో జీవించగలం. దేవుడు ఇలాంటి ధైర్యమును ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. నిద్రలేమితో బాధపడే వారందరూ కూడా ఇలాంటి వాక్యం చదువుకొని మరి ధైర్యంతో నిద్రపోవాలి. నిద్ర మనకు ఎంత అవసరం. మనిషికి తప్పకుండా నిద్ర, రెస్ట్ అనేది అవసరం. కాబట్టి నిద్ర పోవడానికి ముందుగా మనం దేవుని పైన ఆధారపడితే మంచి నిద్రను మనం పొందుకోగలుగుతాం. మనం ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచండి. ప్రభువైనా కనికరించండి. వారికి ఉన్నటువంటి ఆ భయమును తొలగించండి. భయములో ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నారు కదా మా తండ్రి. మేము నిన్ను నమ్మి ఉన్నాము, నిన్ను అంగీకరించి ఉన్నాము, నీపైన ఆధారపడి ఉన్నాము కనుక మీరు మాకు తోడై ఉంటారు, మాతో ఉంటారు. మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలంగా ఉన్నాం కనుక మీరు మమ్మల్ని ఎప్పుడు వదలరు. నిరంతరము నీవు మాకు తోడుగా ఉండే దేవుడు. ఇదిగో ఈ దినము వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును, మరణం వరకు మీరు మమ్మల్ని నడిపించే దేవుడు. సదాకాలము మాకు దేవుడవై ఉంటూ మమ్మల్ని నడిపించే దేవుడు. తండ్రి నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, ఈ రాత్రికాలము తండ్రి మేము నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించే కృపను మాకు ఇచ్చారు. నేను నీకు వందనములు. మా తండ్రి, ఎంతో మరి ఈ దినమంతా కూడా అందరూ కూడా ఉద్యోగ జీవితాలకు వెళ్ళి వచ్చారు. మరి వారందరూ కూడా నాయన ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పనులలో అన్ని విషయాలలో విజయం పొందుకొని జయప్రదంగా ముగించుకొని ఇంటికి రాగలిగినందుకు నీకు వందనములు. మార్గ మధ్యములలో మరి వారిని క్షేమంగా కాపాడి క్షేమంగా తీసుకొచ్చినందుకు స్తోత్రం. మరి విద్యార్థులందరూ కూడా నాయన మరి క్షేమంగా ఇంటికి వచ్చినందుకు వందనాలు. మరి తండ్రి, ఎంతోమందికి సమ్మర్ హాలిడేస్ ఉంటుండగా మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన వారు ఏ ట్యూషన్లకు లేకపోతే ఏ ప్రైవేట్ క్లాసులకు వెళ్ళినప్పటికీ కూడా అందరూ కూడా క్షేమంగా వచ్చినందుకు వందనాలు. ఎంతోమంది నేను కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు ప్రభా. మరి అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఏ విధంగా కూడా వారు మరి నిరాశకు గురి కాకుండా వారు ఎంతగా కృషి చేస్తున్నారో అందుకు తగిన రీతిగా ప్రభా మీరు వారికి ఉత్తీర్ణత అనుగ్రహించండి, విజయం అనుగ్రహించండి, సంతోషం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ, కుటుంబాలలో సంతోషమును, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలోనైనా విభేదాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో సామరస్యం లేదో, ఏ కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో మీరు ఉండండి దేవా ప్రభా. ప్రతి కుటుంబానికి మీరే హెడ్ ఆఫ్ ద హౌస్గా ఉండండి.
ప్రతి కుటుంబంలోనైనా సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండండి ప్రభా. నీ యొక్క ప్రేమ అనే ఐక్య బంధంతో ప్రతి ఒక్కరిని కట్టివేయండి దేవా. అందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయండి. కుటుంబ ప్రార్థనలు జరిగినట్లుగా కలిసి ఐకమత్యంతో ప్రార్థించినట్లుగా కృప చూపించండి మా ప్రభా తండ్రి. మరి ఎవరు కూడా నాయన మరి విడిపోకుండా మరి కలిసి ప్రార్థించే కుటుంబం ఎప్పటికీ విడిపోదు, స్థిరంగా ఉంటుంది దేవా. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి నాయన. ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా, దయ ఉంచండి నాయన. మీ కాపుదలలో భద్రంగా వారిని కాపాడండి మా తండ్రి దేవా. మరి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ఎక్కువ కాలం నైనా హాస్పిటల్స్లో ఉండకుండా కాపాడండి. ఎంతో మరి ఆర్థికమైన భారం పడుతుంది దేవా, కనికరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఎంతోమందినైనా మరి మరణ సమయంలో ఉంటున్నారు ప్రభా. మరి అలాంటి బిడ్డలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి తెలియకపోవచ్చు కానీ ప్రభా మీరు తగిన సహాయం చేసి వారిని ఆయత్తపరచండి దేవా. ప్రభా ఈ లోకం అశాశ్వతమైన లోకం కనుక ప్రభా మేము తండ్రి మరి శాశ్వతమైన నీ నీ రాజ్యంలోనికి మేము రావడానికి సిద్ధంగా ఉండాలి కదా మా తండ్రి. మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమందినైనా క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ప్రభా. కుటుంబంలో ప్రభా అందరికీ కూడా ఎంతో ఆందోళనగా ఉన్నది నాయన. కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. ఆకస్మిక ప్రమాదంలో గురైన వారు, అనారోగ్యంలో గురైనటువంటి వాళ్ళను దయతో దీవించి వారికి తగినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. తప్పనిసరిగా త్వరగానైనా ట్రీట్మెంట్ లభించి వారందరూ క్షేమంగా ఇళ్లకు చేరినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభా డాక్టర్లకు నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ప్రభా తగిన మంచి జ్ఞానంతోనైనా వారు చేసే ఆ ట్రీట్మెంట్ అందరికీ ఉపయోగకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా. పడకలలో ఉంటూ లేవలేనటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా. మరి ఎవరెవరైతే సర్జరీలు అయ్యి కోలుకుంటున్నారో వారందరూ కూడా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా మరి అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో కుంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమందినైనా ప్రభా బాధపడుతుంటుండగా వారికి అందరికీనైనా మీరు సహాయం చేసి వారిని లేవనెత్తండి. వారికి మరి ధైర్యం అనుగ్రహించండి ప్రభానైనా. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా. ఈరోజు ఉద్యోగాలు పొందుకున్న వారు, వివాహాలు కుదిరినటువంటి వారు ఎంతో సంతోషంగా నేను స్తుతిస్తుండగా వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మరి సంతానం విషయంలో కన్సీవ్ అయినటువంటి వార్తను విని ఎంతోమంది సంతోషిస్తుండగా దాన్ని బట్టి కూడా నీకు వందనములు. అయితే అందరి కొరకై నాయన ఎవరెవరైతే ఈ కొదువలు, లోపాల కొరకు, లోట్ల కొరకు ప్రభా ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రభా ఆ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి తప్పకుండా ప్రతి ఒక్కరికి నాయన తగిన సమయంలో మీరు సహాయం చేస్తారని నిరీక్షణగా వారందరూ కూడా నీ వైపు చూస్తుండగా వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు కనుకరించి ప్రతి ఒక్కరికి కావాల్సిన మరి సహాయం అనుగ్రహించండి, కాపుదలను అనుగ్రహించండి దైవ. ప్రభా అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయండి. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను కూడా మీరు క్షేమంగా కాపాడండి తండ్రి. వారి ప్రయాణం అంతట్లోనైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. వారికి నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి ప్రభానైనా. మరి తండ్రి ఇంకా ఎంతమందినైనా అనేకమైన సమస్యల్లో చిక్కుకొని ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. ల్యాండ్ సమస్యలు, మరి కోర్టు సమస్యలతోనైనా మరి ఎంతో బాధతో, వేదనతో నిద్రపట్టని స్థితిలో ఉన్న వారిని దయించి నాయన మీరు కాపాడి వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించండి ప్రభా. నీ విశ్వాసుల పక్షంగా మీరు వ్యాజ్యమేడు దేవుడు అంటున్నారు నాయన ప్రభానైనా. న్యాయం తీర్చే దేవుడు అంటున్నారు. ఎవరు కూడా అన్యాయానికి గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను అందరినీ కూడా దీవించి అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు ఆదరించండి దేవా ప్రభా. వారికి తగిన సహాయం అనుగ్రహించండి, మీ ఆదరణ అనుగ్రహించండి, ఓదార్చండి నాయన ప్రభా. మీరే తల్లిగా ఉండు, తండ్రిగా ఉండి నేను వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి ఇంకా నేను ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము, మీరు మాకు తోడైండండి. రేపటి దినాన మేమేం చేయవలను, మా ఎదుట ఉన్నటువంటి అనేకమైన పనులు, ప్రాజెక్టులు
ఏమేమి సవాళ్ళు ఉన్నాయో అవన్నీ నీ చేతుల్లో పెడుతున్నాం నాయన. తండ్రి, మమ్మల్ని రేపటి దినాన సరైన మార్గంలో నడిపించి జయప్రదంగా మేము మా పనులు చేయడానికి కృప చూపిస్తారని విశ్వాసంతో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రాత్రి నిద్రిస్తుండగా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు కలగకుండా కాపాడండి. విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ మరి ఎలాంటి భయం లేకుండా మేము ఉండగలం తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా. నీ యొక్క ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు వందనములు మా తండ్రి దేవా. నీ దూతలు కాపుదలగా ఉంటున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ మరి మంచి నిద్రతో రెస్ట్తో నాయన రాత్రి అంతా కూడా మేము నిద్రించి ప్రభా ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేవడానికి సహాయం చేయండి. నిద్రిస్తున్న సమయంలో మా ప్రాణంలోని శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.